హార్ట్ అనేది మన బాడీలో తత్వం ఏంటంటే వేరే కొత్త ఆర్గాన్ వస్తే మన బాడీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది ఎవరికైనా. సో దాన్ని అలాంటిది ఆపాలంటే వేరే ఇమ్యూనో సప్రెసెంట్స్ అనే మందులు వాడడం జరుగుతుంది. సో అవి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తూ వాటి డోసెస్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అంటే ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు. ఒకవేళ తక్కువ అవుతే ఏమవుతుందంటే ఇమీడియట్గా హార్ట్ అనేది రిజెక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో అండ్ ఫెయిల్ అయిపోతుంది. అంటే మళ్ళీ ఇదివరకు ఏ స్థితి ఉందో మళ్ళీ అదే స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా ఈచ్ అండ్ ఎవ్రీ డ్రగ్ వాటి లెవెల్స్ బ్లడ్ శాతంలో కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది డైలీ అంటే రక్త పరీక్షలు పంపించుకుంటూ ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ గుండెలు పరీక్ష చేస్తూ ఐసీయూలోనే 10 days వరకు ఉంచడం జరిగింది. సో అన్నీ తీసేసిన తర్వాత స్లోగా, ఎందుకంటే ఆయన పోలియో కాబట్టి నడవలేడు కాబట్టి మేము పట్టుకొని స్లోగా, అంటే ఇదివరకు మొత్తం బెడ్ అయిన పేషెంట్ అట్లీస్ట్ ఒక 2-3 అడుగులు వేయగలిగినా కూడా ఆయన ప్రీవియస్ నార్మల్ లైఫ్ స్టైల్లోకి స్టార్ట్ చేసినట్టు అనమాట. సో 2-3 అడుగులతో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నడుచు వాకర్ పట్టుకొని ఆయన పనిలో ఆయన ఇంట్లో అటు ఇటు కదలడం జరుగుతుంది. ఇదివరకు మొత్తం బెడ్ అయిపోయింది. దెన్ 10 days తర్వాత మళ్ళీ వాడి షిఫ్ట్ చేసేసి అక్కడ కూడా, ఎందుకంటే ఐసీయూ ఎంత ముఖ్యమో వాడి పంపించిన తర్వాత కూడా నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటూ అతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎందుకంటే మానసిక స్థితి కూడా అబ్జర్వ్ చేసి ఎలా ఉంది అని కనుక్కున్న తర్వాత అంతా బాగానే ఉంది, హీస్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్, అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఒక కంక్లూజన్కి మా టీం అంతా డిసైడ్ అయిన తర్వాత ఆయనకి అన్ని జాగ్రత్తలు చెప్పి ఎలా ఉండాలి, ఏమేమి చేయాలి, టైంకి మందులు వాడాలి అవన్నీ చెప్పిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇది 2nd or 3rd ఫాలోఅప్లో ఉన్నాడు. అండ్ మేము ఇంత కష్టపడ్డదానికి ఫలితం మీ ముందే కనిపిస్తుంది. యూ కెన్ అంటే భాస్కర్ నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటావా? కూర్చో, ఆయన ఎంత అన్నారు సార్ మీరు కూర్చోండి. సార్ మీరు కూర్చోరా? 3 సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లం బాధపడుతున్నాను. అయితే విశాల్ సార్ కాంటాక్ట్ తీసుకొని హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ సార్ నన్ను అబ్జర్వేషన్ గురించి ఆపరేషన్ చేశారు. నమస్తే అండి, మాది ఖమ్మం అండి. నా భర్త భాస్కర్ రావు. నా భర్తకి 3 సంవత్సరాల నుంచి గుండె సమస్యతో బాధపడుతున్నాడండి. 3 సంవత్సరాల నుంచి కూడా మెడిసిన్ వాడుతున్నాం, కానీ ఈ 4 నెలల క్రితం నుంచి అసలు ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బంది అయింది. అక్కడ ఖమ్మంలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు అన్నగా 30% కూడా నమ్మకం లేదమ్మా, తను చనిపోయే స్థితిలోనే ఉన్నాడు, అంబులెన్స్ ద్వారా తీసుకెళ్ళండి హైదరాబాదు, కామినేనికి వెళ్ళండి అమ్మ, ఏమన్నా లాభం ఉంటుందని చెప్పారండి. అది అప్పటికప్పుడు ఏడ్చుకుంటూ అంబులెన్స్లో కామినేని హాస్పిటల్కి రావడం జరిగిందండి, విశాల్ సార్ దగ్గరికి. ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం కూడా బాగుందండి హాస్పిటల్లో. డాక్టర్ గారు మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడండి. ధైర్యాన్ని ఇచ్చి తను థైరాయిడ్ సమస్య ఎక్కువ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అది ఏ స్టేజ్లో తను ఏమైపోతాడో కూడా తెలియని స్థితిలో మేము ఇక్కడికి వచ్చినాం. అవన్నీ నార్మల్కి వచ్చాక గుండె మార్పు సర్జరీ చేయాలన్నారండి. అవన్నీ 3 నెలల నుంచి మేము ఇక్కడ కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం. జీవన్దాన్లో గుండె మార్పిడికి జీవన్దాన్లో అప్లై చేసినాక మా అదృష్టం కొద్దీ అది హార్ట్ దొరకడం జరిగిందండి. పోయిన నెల 27వ తారీఖున గుండె మార్పిడి సర్జరీ జరిగింది. సక్సెస్ అయిందండి డాక్టర్స్ వల్ల. ఉదయం 11 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు సర్జరీ చేశారండి. ఆ దేవుడు ఎక్కడో ఉండడు అంటారు, డాక్టర్స్ రూపంలోనే ఉంటారంటారు. మాకు ఆ నిమిషంలో డాక్టర్ విశాల్ సారు, రాజేష్ సారు, సురేష్ సారు, భరత్ సార్, కార్తిక్ సార్ ఆపరేషన్ థియేటర్ల నుంచి వస్తుంటే మాకు ఒక దేవుడి రూపంలోనే అవపడ్డారండి. నా భర్తకు ఒక పునర్జన్మనిచ్చారు, నాకు కూడా ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన డాక్టర్స్కి, ఇక్కడున్న మొత్తం డాక్టర్స్ గారికి, కామినేని యాజమాన్యానికి ఏమిచ్చినా మేము వాళ్ళ రుణం తీర్చుకోలేమండి. జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్తాం. So you have seen the success of heart transplant, which is very feasible. I mean to say, it is
doable patient. We have a big amount of patients in India who are failing heart because of our diabetes and heart attack rates. It is we are proud to say that we are one of the pioneers in organ transplants in Kamineni, and with support of people like you, more and more patients will come to know, and we are here to help. So if you have any questions, we are ready to answer, please. So the patient was treated under Aarogyasri. So coming to the point of Aarogyasri, the package is what in terms they talk. It might not be enough for treating a cardiac transplant, treating a cardiac transplant patient. But that's not what we have always looked at. Aarogyasri has definitely helped a lot of people get the type of corporate treatment that they call in corporate hospitals. For this case specifically, that's not what we've concentrated on. That's not what we've looked at. We saw a patient who was suffering with the need for a cardiac transplant, and that's what we've done. So regarding funds, then right now it doesn't apply. That is where we put pumps on patients who have heart attack and their BP is not holding. So we support them till the heart recovers, and then later we actually can put the patient for transplant, because so many patients don't have access and they're not aware of that this systems or support system exists in the ICUs. So not just the cardiac patients or any patients who has collapsed, and then particularly young patients who have a life ahead, and we are able to salvage them. So in that sense, so we have started the program of ECMO, which is a part of heart failure clinic. And even though post-heart transplant patients who are not able to do well, so it's like a walking stick. When you got hurt, so you use a walking stick till your leg or hand recovers. So the ECMO program is the same. So these advanced life support systems, we are able to deliver them. So in case, what I'm trying to say is that we have gone to such a comprehensive level that it is actually benefiting the patients. So it's not just only heart transplant. So along with the heart transplant, around that, we are able to take care of the patients to whatever the current recommended treatment levels. From hospital side, which I would like to say, in Kamineni, we have a special unit for cardiac sciences. In cardiac heart related, whatever treatment available anywhere in the world and city, we give at very good quality and reasonable pricing. Kamineni has 6 branches: Naketpalli, Vijayawada, Kurnool, Kinkoti. All the branches provide cardiac related cardiac surgery or cardiology, every treatment available in the world. So we have all the instrumentation available. We have all the complex things. We do all the complex things possible in cardiac surgery. Our team consists of 50 people, including nurses and ICU and OT. We have 18 bedded full-fledged ICU for cardiac surgery and 12 bedded for cardiology, dedicated to cardiac sciences. As everybody of you know, heart attack is the most common disease at this point of time and most common mortality cause. We are treating around daily 3 surgeries, around 20 angiography, angioplasty. We are among the forefront, means among the leaders in cardiac sciences program. So we are proud to say that that Kamineni leads in cardiac sciences program. Thank you.